పట్టడంలో నావీదే కీలక పాత్ర అన్న వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా. మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. బుధవారం రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి సందేశం ఇచ్చారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని అన్నారు. మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని, దానికి నిదర్శనంగా రిపబ్లిక్ డే వేడుకల్ని జరుపుకోవడం మన ఐక్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సరికొత్త ఆర్థిక విధానాలు చేపట్టిన టాప్ 50 దేశాల జాబితాలో భారత్ చోటు సంపాదించడం గర్వకారణమని అన్నారు. ప్రస్తుతం కోవిడ్ కష్టకాలం నడుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోటోకాల్ ను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని సూచించారు. కోవిడ్ మహమ్మారి వచ్చిన తొలి ఏడాదిలోనే మన హెల్త్ కేర్ సిస్టమ్ ను బలోపేతం చేసుకోవటమే కాకుండా ఆ మరుసటి ఏడాది వ్యాక్సిన్ డ్రైవ్ ను సక్సెస్ఫుల్ గా విజయవంతం చేయటం మన బలానికి సంకేతమని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. हमारी सभ्यता प्राचीन है, परंतु हमारा यह गणतंत्र नवीन है. राष्ट्र निर्माण हमारे लिए निरंतर चलने वाला एक अभियान है. जैसा एक परिवार में होता है, वैसे ही एक राष्ट्र में भी होता है कि एक पीढ़ी अगली पीढ़ी का बेहतर भविष्य सुनिश्चित करने के लिए कड़ी मेहनत करती है. जब हमने आज़ादी हासिल की थी, उस समय तक औपनिवेशिक शासन के शोषण ने हमें घोर गरीबी की स्थिति में डाल दिया था. लेकिन उसके बाद के 75 वर्षों में हमने प्रभावशाली प्रगति की है. अब युवा पीढ़ी के स्वागत में अवसरों के नए द्वार खुल रहे हैं. हमारे युवाओं ने इन अवसरों का लाभ उठाते हुए सफलता के नए प्रतिमान स्थापित किए हैं. मुझे विश्वास है कि इसी ऊर्जा, आत्मविश्वास और उद्यमशीलता के साथ हमारा देश प्रगति पथ पर आगे बढ़ता रहेगा तथा अपनी क्षमताओं के अनुरूप विश्व समुदाय में अपना अग्रणी स्थान अवश्य प्राप्त करेगा. मैं आप सभी को पुनः गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं देता हूं. धन्यवाद. जय हिंद. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లాల వారీగా ప్రదర్శించిన వివిధ శాఖల శకటాలను తిలకించారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Contingent Commander Sri Narasimha Rao, Reserve Inspector. Here comes Andhra Pradesh Special Police Brass Band Contingent with melodious music, saluting and honoring today's Chief Guest and Honorable Governor of Andhra Pradesh, Sri Vishwabhushan Harichandan ji. అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ సుబ్బారావు ఏఆర్ఎస్ఐ. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది అగ్నిమాపక సేవా శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక నిరంతరం అత్యుత్తమ సేవలను అందిస్తూ ప్రజల యొక్క మన్ననలను పొందుచున్నది ఈ శాఖ. ఇవే కాకుండా పరిశ్రమలలో జరిగే అగ్ని ప్రమాదాల్లోనూ, పెద్ద పెద్ద భవంతుల్లో జరిగే ప్రమాదాల్లోనూ, వరదల్లోనూ, తుఫానుల్లోనూ, తీవ్రమైన వర్షాల్లోనూ, పొంగి పొర్లుతున్న నదుల్లోనూ, వాగుల్లోనూ చిక్కుకున్న అనేక మంది ప్రాణాలను కాపాడటం జరిగింది. సేవయే మా కర్తవ్యం అనే నినాదంతో జాతి పితామహ మహాత్మా గాంధీ గారు జయంతి సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 2న ఒకేసారి 4210 చెత్త సేకరణ వాహనాలు ప్రారంభమయ్యాయి. తడి, పొడి, ప్రమాదకరమైన వ్యర్థాలను విడివిడిగా సేకరించేందుకు ఇంటింటికి ఉచితంగా 3 డస్ట్బిన్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1.2 కోట్ల డస్ట్బిన్లను పంపిణీ చేశారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ మధ్యతరగతి ప్రజలు తీసుకుంటున్న సొంత ఇంటి కలను అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామ వార్డు సచివాలయాల శకటం. మారుతున్న పల్లెల యొక్క ముఖ చిత్రం. మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రవేశపెట్టిన సంస్కరణలు, విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా పల్లెల ముఖ చిత్రం మారుతుంది. అక్క చెల్లెమ్మల సాధికారత కోసం వైఎస్ఆర్ 0 వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. అదిగో
ఇప్పుడు మన ముందుకు వస్తోంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శకటం. ఫౌండేషన్ స్కూల్స్ గా అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక దశలోనే విద్యార్థుల పునాదికి నాంది పలికి తద్వారా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే విధంగా రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది మన జగనన్న ప్రభుత్వం. జాతీయ విద్యా విధానం 2020 సిఫార్సులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలు అమలులో భాగంగా పూర్వ ప్రాథమిక విద్య LKG UKG విద్యాన్ని ఆంగ్ల మాధ్యంలో PP1 PP2. The government has imbibed all these with a defining toughness and has been providing political, social, economic and educational justice to all sections. The government is earnestly implementing welfare schemes that are reaching all sections of the people, ensuring that the caste, religion, region do not come in the way of safeguarding the fundamental rights. Inclusive growth is an integral part of sustainable development goals in our state. As edified in our constitution, the fruits of development should not be pocketed by few, but should be distributed evenly among the sections, all sections of the society. This has been the endeavor of the government, which is reflected in our policy making, welfare activities and development agenda. ప్రపంచ దేశాలతో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న రాజ్యాంగం మనదేనని పోర్టు ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు అన్నారు. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పోర్టు స్టేడియంలో జరిగిన ఈ వేడుకలకు పోర్టు ట్రస్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం CISF గౌరవ వందనాన్ని స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ సందేశాన్ని వినిపించారు. గత ఏడాది పోర్టు సరుకు రవాణాలో నూతన రికార్డు నెలకొల్పిందని, ఈ ఏడాది కూడా అదే ఒరవడిని కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పోర్టులో వివిధ విభాగాల్లో ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు చైర్మన్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోర్టు సెక్రటరీ వేణుగోపాల్, పోర్టు ఉన్నతాధికారులు, ఉద్యోగులు, CISF సిబ్బంది పాల్గొన్నారు. రూల్స్ ప్రకారం ఒక సిస్టమేటికల్ గా మనం జీవితం గడపాలి అంటే మనకి ఒక కాన్స్టిట్యూషన్ అంటూ కావాలి. మనకి మన రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఈ రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈ రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతి పెద్దదైన రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని రాయటానికి ఎన్నో సంవత్సరాలు, 2 సంవత్సరాల పైనే కష్టపడి ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల్ని చదివి ఏదైతే మనకి సూటబుల్ అవుద్దో, ఏదైతే మనకు సరిపోతుందో మన పరిస్థితులను బట్టి. ఎందుకంటే మన దేశంలో ఎన్నో రకాల మతాలు, ఎన్నో రకాల లాంగ్వేజెస్, కాస్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, రకరకాల కల్చర్స్ ఉన్నాయి కాబట్టి, ఇలాంటి కల్చర్స్ కి, ఇలాంటి మతాలు, ఎన్నో విభేదాలు ఉన్నవి. వీళ్ళందరినీ ఒక రకంగా ఒక దారిలో తీసుకురావాలంటే మనకి అలాంటి రాజ్యం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నగర మేయర్ హరివెంకట కుమారి, GVMC కమిషనర్ లక్ష్మీసా పాల్గొని ముందుగా మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. తీసుకోరా నాన్న, చాక్లెట్ మీరు తీసుకోండి అమ్మా, ఆయన తీసుకోండి, బాబు నువ్వు తీసుకోరా. మేడం మేడం దండం పట్టుకోండి. వినిపించవలసిందిగా వారిని కోరుచున్నాం. గాంధీ విగ్రహాన్ని మరియు అంబేద్కర్ విగ్రహాన్ని
రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తితో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందని ఉత్తర నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు, నగర డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ అన్నారు. 54వ వార్డు కప్పరాడ జీవీఎంసీ హైస్కూల్లో కార్పొరేటర్ చల్లా రజని ఆధ్వర్యంలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు పాల్గొని త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మారిందని అన్నారు. అనుభవిస్తున్న స్వాతంత్రం, ఈ ప్రజాస్వామ్యం, ఎందరో మహానుభావులు వారి పోరాటాల ఫలితంగా, ప్రాణత్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15వ తారీఖున మన స్వాతంత్రాన్ని సాధించుకోవటం, స్వతంత్ర భారతదేశాన్ని ఈ ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా మనకు ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడం కోసం ఆనాడు మహాత్మా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మనకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకొని మన గణతంత్రాన్ని చాటుకునే విధంగా 1950 జనవరి 20వ తారీఖున మనం మన రాజ్యాంగాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజాస్వామ్యతంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, ఆ ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడిన దేశ అధ్యక్షుడిని ఎన్నుకుని ఆ దేశ అధ్యక్షుడు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ భారతదేశంలో ఉన్న పౌరుల యొక్క హక్కులకి, వారికి చెందాల్సిన హక్కుల విషయంలో కానీ, స్వాతంత్రం విషయంలో కానీ, అదేవిధంగా విధుల గురించి కూడా మన రాజ్యాంగంలో చాలా చక్కగా ఈ ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా ఆనాడు దేశ విదేశాల్లో అప్పటికే ప్రాముఖ్యంలో ఉండి ఆ రాజ్యాంగాలన్నింటినీ కూడా క్రోడీకరించి మన దేశ ఔన్నత్యాన్ని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్న రాష్ట్రాల యొక్క ఔన్నత్యాన్ని కూడా మరింత పెంపొందించే విధంగా మన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఇందాక టీచర్ గారు చెప్పినట్టు ఆగస్టు 15 కానీ జనవరి 26వ తారీఖును కానీ మన దేశం యొక్క ఔన్నత్యాన్ని, మన బాధ్యతలను కన్నారు. ఏదైతే ఎటువంటి స్వరాజ్యం కావాలనేసి కలలు కన్నారు, అటువంటి స్వరాజ్యం మన జగన్ గారి ద్వారా వచ్చింది అని చెప్పేసి మనం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ రోజు ఇంత ఆనందంగా జరుపుకుంటున్నామంటే ఇదంతా కూడా మన జగన్ గారి చలవేనంటూ, మన జగన్మోహన్ రెడ్డి గారు ఇది వరకు మన గాంధీజీ, అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో మంచి విద్య ద్వారా కానీ అందరూ చదువుకోవాలి, వెనుకబడిన కులాల వారు, ఆడవాళ్ళు, మహిళలు, పిల్లలు అందరూ కూడా చదువుకోవాలని మన గాంధీజీ, అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో ఆ కలలు కన్నా దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేశారు. విశాఖ నగరంలో పీఆర్సీ సాధన సమితి రిపబ్లిక్ డేను పురస్కరించుకొని వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి సమితి నాయకులు పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు నూతన పీఆర్సీ రద్దు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీ ఇవ్వాలని నినాదం చేశారు. అనంతరం ఎన్జీఓ నేత ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. నూతన పీఆర్సీ రద్దు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని ఇవ్వని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇటీవల జరిగిన నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమయ్యాయని చెప్పారు. హెచ్ఆర్ఏ తగ్గింపు ముమ్మాటికి దారుణమని అన్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ప్రభుత్వ తీరు మారకపోతే సమ్మెతో తమ సత్తా చాటుతామని అన్నారు. ఈ రోజున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇటు ఉద్యోగులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, మీడియా సోదరులకు అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మరి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 13.5 లక్షల ఉద్యోగులందరూ కూడా ఉద్యమబాట పట్టి ఉన్నాము. అయితే ఈ రోజున జనవరి 26న మరి రిపబ్లిక్ డే కాబట్టి మన రాజ్యాంగంలోని ముసాయిదా కమిటీకి చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా యొక్క వినతి పత్రాన్ని సమర్పించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి మా యొక్క విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రాజ్యాంగ విరుద్ధంగా ఉద్యోగులకి ఇస్తున్నటువంటి జీతాలని
పీఆర్సీ వల్ల పెంపుదల కావాల్సి ఉండగా దాంట్లో కోత విధించడాన్ని రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వేతన జీవులందరూ కూడా వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రక్త నిల్వల కొరత ఏర్పడుతున్న తరుణంలో బాపు బాయ్స్ యూత్ ఆర్గనైజేషన్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డి పోతన్ రెడ్డి అన్నారు. పెద్దజాలరిపేటలో బాపు బాయ్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేత దాసుతో కలిసి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పోతన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రక్తదానం చేయటం అంటే పలువురికి ప్రాణదానం చేయటమేనని అన్నారు. కరోనా కారణంగా బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వల కొరత ఏర్పడిన తరుణంలో ఇటువంటి సంస్థలు ముందుకు రావటం హర్షణీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయటం అలవర్చుకొని రక్త కొరత లేని సమాజాన్ని స్థాపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ ప్రతినిధులు చిరంజీవి, శ్రీను, పోలారావు, అరుణ్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గారు సపోర్ట్ చేసిన అందరికీ కూడా మంచి కార్యక్రమానికి ఈ బాబు బాయ్స్ మెగా రక్తదానానికి వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా బాబు బాయ్స్ నుంచి వెల్కమ్ టు సందర్భంగా బాపు బాయ్స్ అండ్ యూత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెగా రక్తదాన శిబిరం మరి రిపబ్లిక్ డే సందర్భంగా ఈ వార్డులో కుర్రవాళ్ళు చాలా ముందుగా యాక్టివ్గా ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి చాలామంది యువకులు స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బ్లడ్ నిల్వలు నిండుకొని ఉన్నవి. ఇటు డెంగ్యూ కానీ ఫ్లూ కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి కరోనా మహమ్మారితోని బ్లడ్ లేక ఏ యొక్క బ్లడ్ బ్యాంక్ వెళ్ళినా సరే బ్లడ్లో నిల్వలు నిండి ఉన్నాయి. కంపల్సరీగా రక్తదానం చేసిన వాళ్ళు తీసుకొని రమ్మని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ వివిధ సంఘాలు కానీ గ్రామ సంఘాలు కానీ లేకపోతే యువకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇటువంటి మహత్తర కార్యక్రమం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కాబట్టి ఏదైతే ఈ బాపు పేరు చెప్పుకొని మరి కుర్రవాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ మెగా రక్తదాన శిబిరం నిర్వహించినటువంటి ప్రతి ఒక్క కుర్రవాళ్ళకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా జరిగి ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతున్నటువంటి ఈ కుర్రవాళ్ళకి కూడా మీ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చే రక్తదానం శిబిరాల్లో పాల్గొనాలని మరి మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండకట్టి తీరుతామని ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ, కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 300 రోజుకి చేరింది. ఈ సందర్భంగా దీక్ష శిబిరాన్ని ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. లాభాలలో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ ను ఆదానీ, అంబానీ వారికి కట్టబెట్టేందుకు, ప్రైవేటీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేశారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు 300 రోజులే కాదు 3000 రోజులైనా ఉద్యమం చేసి కాపాడుకుంటామని హెచ్చరించారు. నా పేరు బాగువిల్లి నాగభూషణం. రాష్ట్ర ఎన్టీసీ ఉపాధ్యక్షులుగా జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాం. ఈరోజు ఏదైతే శిబిరం ఇక్కడ ఏర్పాటు చేశామో ఈ శిబిరంలో కూడా నేను వైస్ చైర్మన్గా కూడా ఐఎన్టీసీ తరఫున నిర్వర్తించడం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి ఉద్యమంలో భాగంగా విశాఖపట్నం నడిబొడ్డిన ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అన్ని కార్మిక సంఘాల ఐక్యతగా ఈవేళ మేము పోరాటం చేస్తున్నాం. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి కూడా ఈవేళకి 300 రోజు. ఈ 300 రోజులు అందరినీ కూడా భారతదేశ రిపబ్లిక్ డే సందర్భంగా కూడా మీ అందరం కూడా ఐక్యతగా ఉండి ఈ పిలుపుని భారత ప్రధానికి వినిపించాలనే ఉద్దేశంతో కూడా ఈవేళ మేము ఈ నిరాహార దీక్ష కూడా 300 రోజు కొంచెం గట్టిగా చేయాలని దృక్పథం చేయడం జరిగింది. మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక రకమైన మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానం చేశారు. ఈ వేళకి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా నియమించకపోవడం దురదృష్టకరం.
ప్రభుత్వ రంగ సంస్థ నియమించలేదు సరికదా, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కారు చౌకగా ఆదాని అంబానీ లాంటివి పారిశ్రామికవేత్తలన్నిటి కూడా అమ్మివేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ చూసినట్టయితే విశాఖ స్టీల్ ప్లాంట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పరిశ్రమ ఏదైనా ఉందంటే ప్రభుత్వ రంగ సంస్థ అది విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే. ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇది ప్రైవేటీకరణ కాకూడదని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో ఉన్న అందరూ పార్లమెంటు సభ్యులు కూడా మరి బీజేపీ చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. మనం అందరూ కూడా ఐక్యతగా పోరాటం చేయకపోయినట్లయితే భవిష్యత్తులో ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు ఉండవు, ఉన్న ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. మన భారతదేశంలో అనేక రకమైన కులాలు, మతాలు, జాతులు అనేక రకాలుగా ఉన్నాం. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా తూర్పు నావికాదళ సైనిక సిబ్బంది మార్చ్ పాస్ట్ నిర్వహించి జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ మాట్లాడుతూ భారతదేశ భూభాగాన్ని కాపాడటంలో తూర్పు నావికాదళం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నేవీకి చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. for displaying bravery beyond the call of duty. Naveen Kumar, leading seaman UW. हमारे 73rd रिपब्लिक डे गणतंत्र दिवस पर आप सबको हार्दिक शुभकामनाएं, बधाई। प्रेसिडेंट्स फ्लीट रिव्यू आ रहा है 21 फरवरी को और उसके बाद 25 फरवरी से लेकर के 4 मार्च तक हमारा मिलन एक्सरसाइज हार्बर और सी फेज होने वाला है। तो इसमें हम सबको అడవివరం గ్రామం ఎస్సీ కాలనీలో బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు గౌరవ అతిథిగా హాజరై విగ్రహ ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు. వెస్ట్ జోన్ క్రైమ్ సీఐ లూదర్ బాబు, స్థానిక నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీనుబాబు మాట్లాడుతూ అంబేద్కర్, జగజీవన్ రామ్ వంటి మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ ప్రాంగణంలోనే బాబు జగజీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం కూడా అభినందనీయం. ఈ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అంబేద్కర్ అనే మహానుభావుడు ప్రపంచ దేశాలకు స్ఫూర్తి. ఎన్నో ప్రపంచ దేశాల్లోనే మన తెలుగువారైన అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టుకోవడం, అదేవిధంగా పరిశోధనా సంస్థలకి, యూనివర్సిటీలకు కూడా అంబేద్కర్ గారి పేర్లు పెట్టుకొని అవార్డులు ఇవ్వడం, అక్కడ అంబేద్కర్ గారిని పూజించడం కూడా ఒక గర్వకారణం. మరి ముందు తరం ప్రజలకి ఏం కావాలో, ఈ ప్రపంచంలో ఎవరికి ఎటువంటి ఫలాలు అందాలన్నది ముందుగానే అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే ఊహించి మన రాజ్యాంగం రాశారు. నేటికి కూడా మన రాజ్యాంగాన్ని అనేక దేశాలు స్ఫూర్తిగా తీసుకుని మన రాజ్యాంగంలో ఉన్న అంశాలను ప్రామాణికంగా తీసుకొని వారి రాజ్యాంగాల్లో కూడా మరి అమలు చేయడం ప్రారంభించాయి. అది కూడా మనందరికీ కూడా గర్వకారణం. మరి అటువంటి మహానుభావుడి విగ్రహం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం. ఈ కమిటీ వారు కూడా కుర్రాళ్ళందరూ కూడా ఐకమత్యంగా మరి చక్కగా విగ్రహాలు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహం కానీ, బాబు జగజీవన్ రామ్ విగ్రహం కానీ ఏర్పాటు చేసుకుని ఈరోజు అందరినీ పిలిచి కార్యక్రమాలు నిర్వహించిన కాలనీ వాసులకు, కమిటీ వాసులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఎప్పుడు ఏ సహాయ సహకారం కావాలన్నా తప్పనిసరిగా మా జర్నలిస్ట్ నుంచి కానీ, నా నుంచి కానీ మీకు సంపూర్ణ సహకారం అందిస్తారని, భవిష్యత్తులో కూడా మీరు మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
దళిత సంఘాల ఐక్యవేదిక, క్రిస్టియన్, జేఏసీ, విరసం, భీమ్సేన ఆధ్వర్యంలో ఎల్ఐసి కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బూసి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 15 దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం 30వ వార్డు కార్పొరేటర్ కోడూరు వెంకటరత్నం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బూసి వెంకట్రావు, అనిల్ పాల్, మాజీ కార్పొరేటర్ కొల్లాబత్తుల వెంగళరావు మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని స్మరించుకోక తప్పదని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో రిపబ్లిక్ డే రోజున రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ బత్తుల శ్రీనివాసరావు, ఎస్ఆర్ వేమన, గుడివాడ అప్పారావు, సోడదాసు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కొంచెం మన వేదిక మీద ఉన్న వారు అందరూ కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే దేశాన్ని పాడు చేయడానికి ఒక ఎనిమి ఫార్మ్ అయింది. ఈ ఎనిమిని డిస్ట్రాయ్ చేయడానికి ఈ ఎనిమిని మనం చూసి జడిసిపోయి పారిపోవాల్సిన పని లేదు. వీఆర్ ఆల్ టుగెదర్, ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటున్నారు. నేను ముందు చెప్తున్నా, ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమం ఏదైనా సరే నాకు పిలిపిస్తే ప్రతిదీ, అలాగే అనిల్ సోదరుడు కానీ కిషన్ జేఏసీ చైర్మన్ అయినటువంటి ఈయన నేను చాలా పెద్ద పోరాటాలు చేసాం, పెద్ద కార్యక్రమాలు చేసాం. ఈ కాంప్లెక్స్ నుంచి 20,000 మంది కూడా జగదంబ వరకు కూడా ర్యాలీ తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరు వ్యతిరేకించినా పోలీసులు వద్దన్నా మేము ఎక్కడ వెనకడు చేయలేదు. అటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఫాదర్స్, సెంట్ పీటర్స్ ఫాదర్స్ సాధారణంగా ముందుకు రారు. వాళ్ళు కానీ, మన దళిత సంఘాలు కానీ, క్రిస్టియన్ మైనారిటీ కానీ, సిక్కులు కానీ, ముస్లిం సోదరులు కానీ అందరూ కూడా కలిసి ఈ ఫ్రంట్ ఏదైతే ఏర్పాటు చేశారో ఈ రోజు నుండి అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. రాజ్యాంగ పరిరక్షణ సమితి మరియు క్రిస్టియన్ జేఏసీ, విరసం ఐక్యవేదిక, భీమ్సేన వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇవాళ గణతంత్ర దినోత్సవాన్ని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాద సన్నిధులు జరుపుకుంటూ ఉన్నాం. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. స్వాతంత్ర్యం ఆగస్టు 15 వచ్చినప్పటికీ 1950 జనవరి 26 వరకు కూడా ఈ దేశంలో అమలు జరపడానికి చట్టం లేదు, రాజ్యాంగం లేదు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు ఆ రాజ్యాంగ రచనా సంఘ సభ్యులు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి రాసి నవంబర్ నెలలో సమర్పించినటువంటి ఈ రాజ్యాంగం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో జాతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులతో పాటుగా జాతీయ జెండాకి అలాగే ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని వార్డుల కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుండి గాంధీజీ కలలు కన్న రాజ్యాన్ని సాధించడంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలలో భాగంగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా కేటాయించి ప్రజలకు సుభిక్షమైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. మన దేశ ఔన్నత్యాన్ని చాటాలనేది గణతంత్రం మనకు చెప్తుంది. ఈ స్వతంత్ర భారతదేశ వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి అన్ని రంగాల్లోని కూడా ప్రాధాన్యత కల్పించి వరకు కూడా అనేక సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమ పథకాలనే రాష్ట్ర ఔన్నత్యాన్ని, మన రాష్ట్ర ఐక్యతను, మన రాష్ట్ర విశిష్టతను కూడా భారతదేశం మొత్తం కూడా ప్రశంసించారు. రెడ్డి గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వర్గ ప్రజల తరపున, ఆయన అభిమానుల తరపున 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈరోజు అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణకి నాంది పలికి, గ్రామ స్వరాజ్యానికి నాంది పలికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ కూడా వారి హక్కుల్ని స్వేచ్ఛగా అనుభవించే విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది. మరింతగా
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సర్వీసెస్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలి అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా Thank you.